అందరికీ నమస్తే. ఒక వార్త అసలు నాకే చాలా బాధ అనిపించింది ఆ వార్త చూస్తే. ఏందంటే ప్రభుత్వ ఉద్యోగాలంటే సరే ఆ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ ఎవరు ఉద్యోగాలు ఇచ్చుకుంటారు. అవసరమైతే మన దగ్గర అక్కడ రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లందరూ వచ్చి మన దగ్గర ఉద్యోగాలు తీసుకుంటున్నారు. అదంతా మీకు తెలుసు. కానీ ప్రైవేట్ ఉద్యోగాలు ప్రొఫెషనల్ జాబ్స్ అన్నీ కూడా ఏపీలో ఎక్కువ ఉన్నాయంట జాబ్స్. ఎవరు చెప్పిరంటే మీరు naukari.com లేకపోతే లింక్డ్ఇన్ ఇట్లాంటి కొన్ని జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదా, జాబులు ఇచ్చేటివి. మనం అందరం చాలామంది జాబ్ కావాలన్న వాళ్ళు దానిలో సెర్చ్ చేస్తూ ఉంటారు, దానిలో రిజిస్టర్ చేసుకుంటుంటారు, మన ప్రొఫైల్ని రిజిస్టర్ చేస్తాం. అయితే ప్రొఫెషనల్ జాబ్స్ మొత్తం ఈ పోర్టల్స్ మొత్తం కూడా ఏపీలో జాబ్స్ ఉన్నాయని చూపిస్తున్నారు. హైదరాబాద్లో జాబ్స్ లేవంట. ఇంత పెద్ద హైదరాబాద్లో ఎందుకు జాబ్స్ లేవో అర్థం కాలేదు. ఇక్కడ కొత్తగా క్రియేటివిటీ లేకపోయిందా? క్రియేటివిటీ అంటే ఉద్యోగాలు లేవా? ఉద్యోగాల కల్పన లేదా? ప్రైవేట్ ఉద్యోగాల కల్పన లేదా? ఇక్కడ కొత్తగా కంపెనీలు వస్తలేవా? ఆ కంపెనీలకు ఉద్యోగులు అవసరం లేదా? ఏపీలోనే ఎందుకునేది అర్థం కాలేదు నాకు. మీరు ఒకసారి చూడండి, కొన్ని స్క్రీన్ షాట్ నా దగ్గర ఉన్నాయి. ఇంకో ఫైనాన్స్ అసోసియేట్ విశాఖపట్నం. హైదరాబాద్లో లేవా ఫైనాన్స్ అసోసియేట్ జాబులు? ఎందుకు లేవు? డాటా ఇంజనీర్ AWS స్నోఫ్లేక్ సీనియర్ అసోసియేట్ ఆంధ్రప్రదేశ్. నర్సు అసోసియేట్ నర్సింగ్ నెల్లూరు. ఇవే కాదు, ఇంకో అసోసియేట్ ఇమిగ్రేషన్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్. అసోసియేట్ కన్సల్టెంట్ విశాఖపట్నం. ఏనో ఒక దగ్గర మనకు వస్తుంది, ఏనో ఒక దగ్గర. ఇది బనగనపల్లెలు అంటే ఇంక ఇది ఇదేది పేరోల్ అసోసియేట్స్ ఫర్ ఏప్యాక్ అండ్ ఏదో ఉంది అది, అది బనగనపల్లె. అసోసియేట్ HR అడ్మిన్ తిరుపతి. ఇది ఇట్లా మొత్తం విశాఖపట్నం ఎక్కడెక్కడో ఉన్నాయి ఉద్యోగాలు. తిరుపతి, విజయవాడ, నెల్లూరు. మన దగ్గర ఏమైనాయి ఉద్యోగాలు? ప్రైవేట్ ఉద్యోగాలు మనోళ్ళు ఇన్ని కంపెనీలు వచ్చినాయి, అన్ని కంపెనీలు వచ్చినాయి, మొత్తం మనోళ్ళకంగా మొత్తం ఉద్యోగాలు ఈడ 1000 మంది ఆడ 2000 మంది అని చెప్తారు పొద్దుగాలు లేస్తే. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? ఎందుకు హైదరాబాద్లో జాబ్స్ లేవా? మన దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు హైదరాబాద్లో? మన తెలంగాణలో బతకానికి వచ్చేది ఏడుకోతారు, హైదరాబాద్కే కదా వచ్చేది. మనకు వేరే దగ్గర బతుకుతేరు లేదు. తెలంగాణలో ఏ మారుమూలోడైనా సరే లాస్ట్కు హైదరాబాద్కు రావాల్సిందే బతకాలంటే. ఇంకా మనం ఎటు పోలేం. అటు ఆ గద్వాల ఏరియా, మా జిల్లాల గద్వాల ఏరియాలో కొంతమంది కర్నూలు పోతారు, కానీ ఉద్యోగాల కోసం పోరు. పెద్ద ఉద్యోగాలు ఉండవు అక్కడ. ఏదైనా కూలి పనులు అట్లాంటి కోసం పోవాల్సిందే కర్నూలుకు. అనంతపూర్ దాకా అయితే పోరు. మన వాళ్ళు మహారాష్ట్ర పోయి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు ఈ బార్డర్లా. మరి మన ఉద్యోగాలన్నీ ఏమైనా కర్ణాటక పోయి ఉద్యోగాలు చేస్తాం మనం? కర్ణాటకలో కూడా అంతే ఉన్నాయి ఉద్యోగాలు, సద్యోగాలు లేవు ఆడ కూడా. మన దగ్గర ఎందుకు ఉద్యోగాలు లేకుండా ఏంటి ప్రాబ్లం? కంపెనీలు వేరే వేరే రాష్ట్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాయా మన దగ్గర వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా? లేకపోతే ఈ జాబ్ పోర్టల్స్ని ఎవరైనా మేనేజ్ చేస్తుండ్రా? ఏపీలో జాబ్స్ ఉండే విధంగా చూయించి అక్కడనే ఉద్యోగాలు ఇస్తట్లు అట్లా ఏమైనా మేనేజ్ చేస్తున్నారా? నాకేదో అనుమానం వచ్చింది. అసలు ఇంత పెద్ద హైదరాబాద్లో అది ఒక్కసారిగా ఉద్యోగాలు ఎందుకు మాయమైపోయినాయి? ప్రొఫెషనల్ జాబ్స్ ఎక్కడ పోవాలి? ప్రొఫెషనలిస్టులు పోతే హైదరాబాద్ పోతే బెంగళూరు పోతాం మనోళ్ళు కొంతమంది, చెన్నై పోతుంటారు, అక్కడక్కడ చిన్న చిన్న టౌన్లో కూడా పోతుంటారు. మన దగ్గర ఇంకా హైదరాబాద్ తప్ప వేరే లేదు. మన కరీంనగర్ పోయి బతకలేము. కరీంనగర్ టౌన్లో ఏం ఉద్యోగాలు ఉంటాయి ప్రొఫెషనల్స్కి? లేకపోతే నిజామాబాద్ టౌన్తో ఏం ఉద్యోగాలు ఉంటాయి? హైదరాబాద్లో బతకాల్సిందే. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ. మరి ఒక్కసారిగా హైదరాబాద్లో ఎందుకు ఆ జాబ్ పోర్టల్స్ ఏవి కూడా హైదరాబాద్లో ఉద్యోగాలను చూపిస్తలేవు? హైదరాబాద్లో జాబులు లేవా? లేకపోతే కంపెనీ వాళ్ళు ఇక్కడ చాలు, ఇంకా హైదరాబాద్లో ఉన్న కాడికి చాలు ఎంప్లాయీస్, ఇక్కడున్న పొటెన్షియాలిటీకి సరిపోతుంది కాబట్టి ఏపీలో రిక్రూట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయా? ఏపీలో ఎందుకు రిక్రూట్ చేసుకుంటున్నాయి? ఏపీలో ఎందుకు రిక్రూట్మెంట్ ఓపెన్ చేసిన అన్ని కంపెనీలు తెలంగాణలో ఎందుకు ఓపెన్ చేస్తలేవు? హైదరాబాద్లో ఎందుకు ఉద్యోగాలు లేవని చెప్తున్నాయి ఈ పోర్టల్స్ అని కూడా? ఒకసారి గమనించండి. మీ దగ్గర ఫోన్ ఉంటే naukari.com అనే యాప్ ఉంటే డౌన్లోడ్ చేసి చూడండి. హైదరాబాద్లో ఏదో చిన్న చిన్న జాబ్స్ కనిపిస్తున్నాయి, ప్రొఫెషనల్ జాబ్స్ ఏం లేవు హైదరాబాద్లో. పక్కన కొంత బెంగళూరులో ఉన్నాయి, మొత్తం ఎక్కువ ఏపీలో ఉన్నాయి. బెంగళూరు కన్నా పోలిస్తే కూడా ఏపీలోనే ఎక్కువ జాబ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు ఏపీలో ఎక్కువ కంపెనీలు ఓపెన్ అయినాయి ఏమన్నా ఈ మధ్యకాలంలో? లేకపోతే మన దగ్గర కంపెనీలు తీసుకుపోయి అటు బ్రాంచ్లు పెట్టి అటు ఓపెన్ చేస్తుంటారు వీళ్ళు సంథింగ్ మన దగ్గర? ఎందుకంటే మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతమంది, ప్రైవేట్ ఉద్యోగులు ఎంతమంది మన దగ్గర బతికేది? వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఎంత? ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కలిసి 10 లక్షలు. ఎవరు? అవుట్సోర్సింగు, కాంట్రాక్టు అందరు కలిసి 10 లక్షల మంది వెళ్తారు గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ. ఇంకా దానిలో రకరకాల పెన్షనర్లు అందరూ ఉండొచ్చు దానిలో 10 లక్షల మంది. ప్రభుత్వ ఉద్యోగులు 3 లక్షలు 4 లక్షల మంది ఉంటారు మన దగ్గర. కానీ ప్రైవేట్ దానిలో
లిమిట్ ఉందా ఏమన్నా ప్రైవేట్ దానిలో? యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీలలో 80% మనకి అని అంటారు గానీ, అవే మనకి ఇయ్యరు. రకరకాల జనాలు వచ్చి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేయడానికి ఇష్టపడతారు. ఈవెన్ బెంగుళూరు సిటిజన్స్ కూడా చాలామంది హైదరాబాద్‌లో పనిచేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడున్న వెదరు, ఇక్కడున్న ఫెసిలిటీసు హైదరాబాద్ అంటే ఒక బ్రాండు. చెన్నై ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికొచ్చి పనిచేస్తుంటారు. మనోళ్ళు కూడా పూణే పోతారు, కొంతమంది బెంగుళూరు పోతారు. చెన్నైకి మనోళ్ళు చాలా తక్కువ మంది పోతూ ఉంటారు. సాఫ్ట్‌వేర్ జాబ్స్ నేను చెప్పేది. దానిలో కూడా 80% మనకు రావు. నేను చెప్పినా కదా! వేరే వేరే రాష్ట్రాల వాళ్ళే చాలామంది ఉంటారు. ఇక మిగతా చిన్న, సన్న జాబులు ఉంటాయి కదా! అవి కూడా ఆ చిన్న చిన్న జాబులైతే మనోళ్ళు పోనే పోరు. మనోళ్ళు ఆ చిన్న చిన్న జాబ్సు ఈ లేబర్ వర్క్ అయితే మనం చేయనే చేయము. మన తెలంగాణలో ఎవ్వరు అవసరమైతే బొంబాయి పోయి ఆడ ఇంకేదైనా లేబర్ పని చేస్తాం కానీ ఈడ ఎవరు చేయరు. ఈడెవ్వరు చేయరు మనోళ్ళు. అందుకే మన దగ్గర ఎక్కువ ఈ రియల్ ఎస్టేట్‌ల ఈ కన్‌స్ట్రక్షన్‌లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా! కన్‌స్ట్రక్షన్‌లో పనిచేసే వాళ్ళు, తర్వాత ఫిట్టర్స్, కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏ ఒడిషా వాళ్ళో, ఛత్తీస్‌గఢోలో ఉంటారిక్కడ. మనోళ్ళు పనిచేయరు. పనిచేయరంటే అట్లాంటి పని చేయరు. మనం కొద్దిగా లెవెల్‌గా ఉండాలని కోరుకుంటాం. కానీ ఇప్పుడు ఆ లెవెల్ ఉద్యోగాలే లేవే తెలంగాణల. చదువుకున్నోళ్ళు ప్రొఫెషనల్స్ అంటే ప్రొఫెషనల్‌గా ఆ కోర్స్ చదువుకున్నారు. అసోసియేట్ కన్సల్టెంట్ అంటే అదొక ప్రొఫెషనల్ కోర్స్ అది. తర్వాత మిగతాది కూడా ఏందిది అసోసియేట్ ఇమిగ్రేషన్ మేనేజర్ ఇవన్నీ కూడా మన దగ్గర ప్రొఫెషనల్స్ హైదరాబాద్‌లో మస్తు మందున్నారు. కానీ జాబులు లేవంట. మరి జాబులు ఏపీలో ఎందుకు ఓపెన్ అయినాయి? మన దగ్గర ఎందుకు జాబులు లేవు? ఈ పోర్టల్స్ మొత్తం ఏపీలో జాబులు ఉన్నట్టు చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జాబ్స్ ఉన్నట్టు ఎందుకు చూపిస్తలేవు? పోర్టల్స్ ప్రాబ్లమా? ప్రభుత్వం ప్రాబ్లమా? ఇక్కడ ఏం ప్రాబ్లమ్? కంపెనీల ప్రాబ్లమా? ఏదో ఒకటి తేలాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన దగ్గర ఇంకా చాలామంది పోరగాళ్ళు ఉద్యోగాలు లేక ఇంజినీరింగ్ చదివిన వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళంతా ప్రొఫెషనల్స్. స్కిల్స్ అమీర్పేటలో పోయి స్కిల్స్ నేర్చుకున్న తర్వాత కూడా ఉద్యోగాలు రాకపోతే? అమీర్పేటలో పోయి మనోళ్ళు సాఫ్ట్‌వేర్‌లని అవని ఇవని చాలా నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు. అమీర్పేట సెంటర్ మొత్తం ఆంధ్ర వాళ్ళ గుత్తాధిపత్యం. అంటే వాళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళే పోయి చదువుకునేవాళ్ళు. వాళ్ళే ఆ సాఫ్ట్‌వేర్ అవన్నీ చదువుకొని అమెరికాకు పోతుండ్రి. ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత మనోళ్ళు బాగా పెరిగిన్రు. మన దగ్గర తెలంగాణ వచ్చిన తర్వాతే మన తెలంగాణోళ్ళకి బాగా కొద్ది చైతన్యం వచ్చింది. స్కిల్స్ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ జాబులు చేయడం ఇవన్నీ బాగా చేస్తున్నారు. కానీ మరి ఎందుకో గాని ఉద్యోగాలు లేవంట ఇక్కడ. హైదరాబాద్‌లో ఇది నిరుద్యోగులకు పెద్ద షాక్ ఇది. నిరుద్యోగులంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు కాదు. అందరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చెయ్యరు. అప్లై చేసుకుంటారు కానీ సీరియస్‌గా వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ప్రైవేట్ జాబ్‌ల కోసం చూస్తూ ఉంటారు. ప్రైవేట్ జాబ్స్ ఏదో ఒక పెద్ద జాబ్ కొట్టాలి మనం. ఒక పెద్ద జాబ్‌లో కొడితే ఫ్రీడమ్ ఉంటది ప్రైవేట్ జాబ్ అయితే అని చాలామంది ఇష్టపడతారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ లేవని చెప్తున్నారు హైదరాబాద్‌ల. మరి ఎటు పోవాలో మనం దీని మీద కొద్దిగా ప్రభుత్వం కాన్సంట్రేషన్ చేయాలి. అది ఒకవేళ ప్రభుత్వం వైఫల్యమైతే సగదిద్దుకోవాలి. ప్రైవేట్ జాబ్స్ ఏవి కూడా లేకుండా ఉపాధి లేకపోతే చాలా ప్రమాదం. హైదరాబాద్‌లో ఉపాధి లేకపోతే ఇంక మన బతకడానికి వేరే ఆప్షన్ లేదు. మళ్ళా ఊరికి పోవాలి, వ్యవసాయం చేసుకోవాలి అంతే. ఊరికోతే ప్రొఫెషనల్స్‌కు ఏం పని ఉంటది? టౌన్‌లలోనే పని లేదు ప్రొఫెషనల్ జాబ్‌లకు. హైదరాబాద్‌లోనే ప్రొఫెషనల్ జాబ్స్ అనేవి ఉండేది. కానీ అవే ఇక్కడ లేవు ఏపీలో ఉన్నాయని జాబ్ పోర్టల్స్ చెప్తున్నాయంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతుంది. ప్రభుత్వం అలర్ట్ కావాలి. సేమ్ టైమ్ ఒకవేళ ప్రభుత్వ వైఫల్యం అయితే దానికి మనం ఏం చేయలేం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.